ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. నాదర్ గుల్ కథల సంపుటి నుండి యువరాజు మెచ్చిన దర్జీ కథ ఇంటరు. రచన పైడిమర్రి రామకృష్ణ. కథ చెప్తారు ఈ వరలక్ష్మి. నాదర్ గుల్లో నాజర్ అనే చదువుకున్న నిరుపేద దర్జీ ఉండేవాడు. దుస్తులు నాణ్యంగా అందంగా కుట్టేవాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆలోచిస్తూ వినియోగదారుల ఆకృతిని బట్టి వారికి నప్పేలా, నలుగురు మెచ్చేలా కుట్టేవాడు. నాజర్ ఉదయమే లేచి మైదానంలో వ్యాయామం చేసేవాడు. నాదర్గుల్ యువ జమీందారు నారాదత్తు కూడా ప్రతిరోజు మైదానానికి వచ్చి ఆటలాడేవారు. ఇద్దరికీ దేహదారుఢ్యం మీద ఆసక్తి ఉండడంతో మంచి స్నేహం కుదిరింది. అతను కూడా నాజర్ దగ్గరే బట్టలు కుట్టించుకునేవాడు. నారదదత్తు, యువరాజు వినోదవర్మ మంచి మిత్రులు. ఇద్దరూ ఒకే గురుకులంలో కలిసి చదువుకున్నారు. యువరాజును కలవడానికి రాజధానికి వెళ్ళినప్పుడు నాజర్ కుట్టిన దుస్తులే వేసుకునేవాడు నారదదత్తు. ఆ దుస్తులు బాగున్నాయని, అందంగా కుట్టారని మెచ్చుకునేవాడు వినోదవర్మ. అతనికి దుస్తులంటే పిచ్చి ప్రేమ. ఖరీదైన దుస్తులు కుట్టించుకొని అందంగా కనబడాలని తెగ ఆరాటపడేవాడు. దుస్తులపై బంగారు తీగలతో సింహం, పులి వంటి రాజసం ఉట్టిపడే జంతువుల తలలు అల్లించుకునేవాడు. చిన్ని చిన్ని రత్నాలతో ఇరువైపులా బుసలు కొట్టే పాముల బొమ్మలు పొదిగించుకునేవాడు. వజ్రాలతో గుండీలు కుట్టించుకునేవాడు. ఆ ఖరీదైన దుస్తులు వేసుకొని కూడా అసంతృప్తి చెందేవాడు. తనకు నప్పేలా కుట్టలేదని దర్జీలపై బాగా అరిచేవాడు. ఎంతో ఖరీదైన వస్త్రం, ఇంత అలంకరణ వస్తువులు ఇచ్చినా కుట్టడం రాలేదని బాగా కసిరేవాడు. కోపంతో ఎందరో దర్జీలను మార్చాడు వినోదవర్మ. ఒకరోజు ఉదయం మైదానంలో వ్యాయామం చేస్తూ వాళ్ళిలా మాట్లాడుకుంటారు. నాజర్, నెల రోజుల్లో యువరాజు వినోదవర్మ పుట్టినరోజు రాబోతోంది. అతనికి నచ్చేలా దుస్తులు కుట్టావంటే నీ పేదరికం మొత్తం పోయి ధనవంతుడివవుతావు. యువరాజు నాకు మంచి మిత్రుడు. ఈసారి తనకు దుస్తులు కుట్టే అవకాశం నీకిప్పిస్తాను. రేపు నిన్ను రాజభవనానికి తీసుకెళ్తాను అన్నాడు నారదదత్తు. చెప్పినట్లుగానే మరుసటి రోజు ఉదయాన్నే నాజర్ను రాజధానికి తీసుకెళ్లాడు దత్తు. యువరాజు శరీర కొలతలు తీసుకున్నాక కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు దర్జీ. నా మిత్రుడికి కుట్టినట్లు నాకు అందంగా దుస్తులు కుట్టావంటే నీకు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు యువరాజు. తప్పకుండా, మీరు మెచ్చుతారు యువరాజా అన్నాడు నాజర్. నీకు ఎంత ఖరీదైన వస్త్రం కావాలో అడుగు, ఇప్పిస్తాను. కానీ నాకు దుస్తులు అందంగా ఉండాలి. బంగారం, వజ్రాలు, రత్నాలు, ముత్యాలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని కుట్టు. దుస్తులు వేసుకోగానే హుందాగా అద్భుతంగా ఉండాలి అన్నాడు వినోదవర్మ. యువరాజా, లోకం మెచ్చేలా అందమైన దుస్తులు కుట్టిచ్చే పూచినాది. కాని ఈ నెల రోజులు మీరు నేను చెప్పినట్టు నడుచుకుంటానని మాటివ్వాలి అన్నాడు నాజర్. యువరాజు ఒక్క నిమిషం ఆలోచించి అంగీకరిస్తాడు. పుట్టినరోజుకు నాజర్ కుట్టిన దుస్తులు ధరించాడు వినోదవర్మ. సామాన్యమైన వస్త్రంతో ఖరీదైన అలంకారాలు ఏమీ లేకుండా కుట్టిన దుస్తుల్లో యువరాజు ఎంతో హుందాగా అందంగా కనిపిస్తున్నాడు. వేడుకకు వచ్చిన వారంతా యువరాజు అందాన్ని పొగిడారు. అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోయాడు వినోదవర్మ. నారదదత్తునితో వినోదవర్మ ఇలా అంటాడు. మిత్రమా, వ్యాయామం లేకుండా అడ్డదిడ్డంగా పెరిగిన నా శరీరమే నాకింతకాలం వికారాన్ని తెచ్చిపెట్టింది. ఇది నాలోని లోపం. పాపం ఆ దర్జీలది కాదు. నా ఆకారం వల్లే అనర్థం అంతా. ఖరీదైన దుస్తులతో అందం రాదని, మంచి ఆకృతిలో ఉన్న శరీరానికి సామాన్య వస్త్రాలు కూడా ఎంతో అందాన్నిస్తాయని నాజర్ నిరూపించాడు అని అన్నాడు వినోదవర్మ. నాజర్ నెల రోజులు యువరాజు వెంటే ఉండి వ్యాయామం చేయించాడు. దాంతో పొట్ట తగ్గి అందమైన రూపం ఏర్పడింది. నాజర్కు ఊహించనంత ధనం ఇవ్వడమే కాక ఆస్థాన దర్జీగా నియమించుకున్నాడు వినోదవర్మ. ఇప్పటి వరకు నాదర్ గుల్ కథల సంపుటి నుండి యువరాజు మెచ్చిన దర్జీ కథ ఇన్నరు. రచన పైడిమర్రి రామకృష్ణ. కథ చెప్పినవారు
ఈ వరలక్ష్మి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.